అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అంతా మంచిదే కదా. నేను మీ దేవిక. నేనైతే జబర్దస్తునుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజైతే మీకోసం అయితే మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన. ముందుగా అయితే తలకాయ వార్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. పెళ్లి చేసిండ్రు సైనికుడి చెల్లికి, తండ్రి స్థానంలో ఉండి చేసిండ్రు జవాన్లు. పగులుతున్న మాడలు, విరామ్ దంచుతున్నాయిగా ఎండలు, ప్రాణాల మీద కలుస్తున్నాయి నాలాలు, మురికి కాలువల పడ్డడు పోరడు. భర్త ముందే భార్య ఉరి, ఇట్లా కాదు అట్లేసుకోవాలన్నా ఉత్తమ మొగుడు. మళ్ళీ మాట జారిండు రాజేందర్ అన్న, ఎందుకన్నా నీకి నోటి దూలా. అబ్బా నాకు గీ ముచ్చట ఇన్నాకనైతే గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సైన్మానే గుర్తుకొస్తుందిలా. గా సైన్మాలో విజయశాంతి కొడుకు జవాన్ ఉంటాడు కదా, ఆయన బార్డర్ల జీవిడిస్తే ఆయన తరపున ఆయన ఫ్రెండ్గా ఉండే మహేష్ బాబు వచ్చి గా జీవిడిసిన ఆయన చెల్లి విజయశాంతి కూతురి లగ్గంనైతే దగ్గరుండి అన్న స్థానంలో అయితే ఉండి ఏ లోటు లేకుండానైతే పెళ్లి చేసిండుగా. ఇప్పుడు అచ్చం అలాంటిదే గా మీది రాష్ట్రం యూపీలో అయితే జరిగింది. మళ్ళా మరి మీరు సుత చూడుండ్రి ఆ పెళ్లి ముచ్చటేందో. గీడ ముచ్చటేంటుంటే నాకు గా మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమానే గుర్తుకొస్తుందల్లా. ఏంది అర్థమవుతలేదా? అయితే గీ వీడియో చూడురు పారి. సైనికులంటే గాడ్నెన్నో సరిహద్దులో ఉండి దేశానికి కాపలగాస్తుంటారని అనుకుంటారు. కానీ గాలు గట్ల ఉన్నారు కాబట్టి దినా మనం కంటి నిండా నిద్రపోతున్నాం. మళ్ళా ఇక గా సరిహద్దుల్లో ఉండే జవాన్లు గీ పని చేయవట్కి వాళ్ళలో ఉన్న మానవత్వం అయితే సాటుకున్నారల్లా. ఇక ముచ్చట్లకు పోతే గా మీది రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. మళ్ళా అంతగానం ఏముందని అనుకుంటురులే, అదేనల్లా గా యూపీకి చెందిన ఓ జవాను అమరుడైండు కదా. ఇక గప్పుడే గా జవాను కూతురైతే పెళ్లి పెట్టుకుండు సుత. ఇక అంతలోనే వాళ్ళ బాప్ అయితే జీవిడిచిండు. ఇక గీ ముచ్చట ఎరికైన గా తోటి జవాన్లైతే సైనిక సోదరులు తండ్రి పాత్రను పోషించి ఆమెను అత్తారింటికి పంపించిర్రు. ఇక తండ్రి లేని లోటు తెలియకూడదని జవాన్లు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం కాయసి చేస్తుంది పోరి. ఇక బగ్పత్ జిల్లా ఖాతా గ్రామానికి చెందిన హవాల్దార్ హరేంద్ర సింగ్ భారత సైన్యంలోని 21 జాట్ రెజిమెంట్లో పనిచేసిండు. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయనైతే జీవించిండల్లా. ఇక గప్పటి సంధి ఆయన కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తుంది పోరి. ఇక ఆయన తోటి సైనికులకు ఈ విషయం తెలిసింది. ఇక హరేంద్ర సింగ్ కుమార్తె ప్రాచీకి కూడా వివాహం నిశ్చయమైంది. మళ్ళా ఇక తన తండ్రి రెజిమెంట్లో పనిచేసిన సైనికులకు కుటుంబ సభ్యులు ఆహ్వానం పంపగా తమ తోటి జవాన్ల కుమార్తెను సొంత బిడ్డలాగా సాగనంపాలని వారైతే నిర్ణయించుకుర్రు. ఇక మార్చి 9న జరిగిన వివాహానికి 21 జాట్ రెజిమెంట్కు చెందిన కెప్టెన్లు, సుబేదార్లు, ఇతర సైనికులు ప్రత్యేకంగా సెలవు తీసుకొని విచ్చేసిరు. ఇక పెళ్లి వేడుకల్లో వారు చేసిన పని చూసి అతిథులంతా మస్తు కండ్ల నీళ్లు పెట్టుకురు పోరి. ఇక ప్రాచీని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్లే సమయంలో జవాన్లు తమ అరచేతులను నేలపైన బాటగా వర్షిరల్లా. ఆ వీర సైనికుల అరచేతులపైనే నడుచుకుంటూ ప్రాచీ జయమాల వేదికపైకి చేరుకుంది గా పెళ్లి కూతురు. ఇక తండ్రి స్థానంలో ఉండి వారే కన్యాదానం నిర్వహించడమే కాకుండా తమ జీతాల నుంచి పోగు చేసిన 6.50 లక్షల నగదును కూడా ఆమెకు కానుకగా అందజేసిరల్లా. ఇక వీడుకోలు సమయంలో సైనికులు కూడా మస్తు కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వాళ్ళందరినైతే కదిలించిందల్లా.
అబ్బా ఏమెండలు. అరే గిట్లా గడప దాటి బయటకు పోదామనే మాటే లేదు కదలులా. గుండెలు గుబేలుమంటున్నాయి మళ్ళా. ఇక ధైర్యం చేసి గిట్లా బయటకు పోదాం అనుకుంటే ఇక నెత్తికి టోపీ కానీ నెత్తిపైన గొడుగు పెట్టుకుంటే కానీ బయటకు పోయే పరిస్థితి లేదు మళ్ళా. మరి గట్లున్న ఎండలు మరో పారి మీరు సుత చూడుర్రి. అబ్బబ్బబ్బా, ఏ వండలు బయటకు పోతే మాడలు వగులుతున్నాయి కదా. ఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచి ఎండలైతే సావ కొడుతున్నాయి కదా. అగో దినము 33 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అంటల్లా. ఇక రాబోయే కొన్ని రోజుల్లోనే ఇవి 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్పింది. ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏడాది వేసవి బగ్గా ఉండొచ్చని చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సుత జారీ చేసిరు. ఇక మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్దామంటే నెత్తికి టోపీ నెత్తిన గొడుగు ఉంటే తప్ప బయటకు వెళ్ళే సాహసం అయితే చేయలేమల్లా. ఇక మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సుత ఇట్లనే ఉందల్లా. ఇక ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎండలు మాడల వల్ల కొడుతున్నాయి పోరి. ఇక గియాల్టి దినంగాడ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు ఉంటున్నాయంట మళ్ళా. ఇక గిట్ల పబ్లిక్ బయటకు పోవాలనే ఆలోచన కూడా చేస్తలేరంట. ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల వరకు తగ్గి కొంత గప్పుడు గిట్లా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టనిస్తుందంట మళ్ళా. ఇక అందుకే అవసరం లేకపోతే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు కూడా చెప్పుకొస్తారు గిట్లా. ఇక మార్చి నెలలనే శ్రీకాకుళం సుర్రం అనిపిస్తుంది, కర్నూలు నిప్పులు కక్కుతుంది, నంద్యాల నలగొడుతుంది, ఇక అనంతపురం ఏమో అరుస్తుంది, గా సూర్యుడి దెబ్బడకు కడపనేమో కన్నెర చేస్తుంది. ఇక ఈ జిల్లాల్లో ఉండేటోళ్ళు అందరు సుత ఎండలు ఎక్కువ వాటికి తిరక్కండ్రి, తిరిగితే మీ ప్రాణాలకు మేము బాధ్యులం కావంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇక కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వడగాడులు రప్ప అని వీస్తున్నాయి మళ్ళా. ఇక ఈ మార్చి నుంచి మే నెల వరకు ఎండలైతే బగ్గా ఉంటాయని వాతావరణ శాఖలు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎండల తీవ్రత వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు మళ్ళా. ఇక ఎండల గురించి ఏదైనా సమాచారం కావాలంటే ప్రజలు 112 అట్లనే 1070 నెంబరు, అట్లనే 180042501001 వంటి కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేసి అరుచుకోవాలని చెప్తురు. ఇక లేకుంటే ప్రాణాలను గా ఎండలకు వదిలేసినట్లే అని అధికారులు అయితే అంటుర్రు మళ్ళా. అవు కానీ మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే కొద్దిలా పైలంగా ఉండుర్రు మరి. ఎందుకంటే ముచ్చట గా పిల్లల గురించే మళ్ళా. మొన్న మా ఇంటి పక్కన నాలా కడదామని మున్సిపల్ వాళ్ళైతే పెద్ద గుంత తీసిండ్రు. ఇక గా గుంతనైతే ఇగ ఉడుసులేదు ఆగ ఉడుసులేదు. ఇక గీ తీరానైతే గా గుంత వల్లనైతే ఉట్టి పుణ్యానికే ఓ పోరడైతే ప్రాణం ఇడిచిండుల్లా. ఇక గీడ సుత ఓ నాలా అద్దా గిదే జరిగింది మళ్ళా. ఇక ముచ్చట్ల కోతే అచ్చిరా ముందుగాలైతే ఈ వీడియో చూడురి అని ఇంకా ముచ్చట్లకి వెళ్దాం. ఈ ప్రమాదము హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో జరిగిందల్లా. గా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చేతికొచ్చిన ప్రాణమైతే బలవుతుండే మళ్ళా. ఇక ముచ్చట్లకు పోతే హైదరాబాద్ పాత బస్తీలో ఓల్డ్ మలక్పేట పరిధిలో
కాగన్ నగర్ లో ఓ బాలుడు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడిండల్లా. ఇక ప్రమాదవశాత్తు నాలాలో పడ్డ బాలుడు స్థానికుల అలర్ట్తోని ప్రాణాపాయం నుంచి అయితే బయటపడిండల్లా. ఓల్డ్ మలక్పేట పరిధిలో కాగన్ నగర్ ప్రాంతంలో జేహెచ్ఎంసీ అధికారులు కొన్నాళ్లుగా నాలా నిర్మాణం పనులైతే చేస్తురు. అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతుంది మళ్ళా. ఇక ఈ క్రమంలోనే నిన్న పెద్ద ప్రమాదం అయితే తప్పింది పూరి. ఇక ఏరియాలో తవ్వి ఉంచిన నాలాలో ఆడుకుంటూ వెళ్ళి ఓ బాలుడైతే పడిపోయిండు మళ్ళా. ఇక అటు నుంచి వచ్చిన ఓ మహిళ పోరని చూసి గట్టిగా అరిచింది. ఇక గట్ల అరుసుడితోటి చుట్టుముంటోళ్ళు అందరు గిట్లా వచ్చి పోరాన్ని అయితే కాపాడిరు. ఇక ఈ ముచ్చటంతా సుత అక్కడున్న సీసీ కెమెరాల్లో అయితే రికార్డు సుత అయింది. ఇక నాలాల్లో పడ్డ పోరడి పేరు రెహమాన్ గా గుర్తించిరు. పోరడు గాల శైలితో కలిసి ఇంటి పక్కనే ఆడుకుంటుండు మళ్ళా. అయితే అతని చేతిలోని బాల్ అయితే నాలాలో పడిపోయింది. ఇక దాన్ని తీసేందుకు పోయిన పోరడు కాలు జారి నాలల్నే పడిపోయిండల్లా. ఇక బాలుడు సోదరి గట్టిగా కేకలేవట్టి అక్కడనే ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తి వెంటనే ఉరికొచ్చి నాలాలోకి దూకి బాలున్నైతే బయటకు తీసుకొచ్చిండల్లా. ఇక ఇది చూసిన పబ్లిక్ అంత సుత ఊపిరైతే పీల్చుకుర్రు. మరి లేకుంటే ఎంత పని అయ్యేది? సమయానికి గాళ్ళ అక్క ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏంది పరిస్థితి? ఇక సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేత పంగిళ్ళ నర్సింగుగా నాలా వద్దకు చేరుకొని పోరడి యోగక్షేమాలైతే అరుచుకుండు. నాలా నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై పోలీసులకు జిహెచ్ఎంసీ అధికారులకైతే ఫిర్యాదు గిట్లా చేసిండు పోరి. ఏహే గీ ఇంట్లో ఎప్పుడు లొల్లే ఉంటుందిల్లా. అరే పెండ్లై నెల కూడా కావస్తలేదు కానీ పొద్దుగాల సంధి సాయంకాలం వరకు అయితే ఒకటే మొగుడు పెళ్ళాల పంచాయతీ. ఇట్లా మొగుడు పెళ్ళాలు సరదాగా గొట్లాడితే బాగానే ఉంటుంది, కానీ నవ్వులు పోయి నువ్వులయ్యి ఉట్టి పుణ్యానికే పానాలు తీసేదాకా పోతుంది మళ్ళా. ఇగో గీడ సుత అట్లాంటి ముచ్చటే జరిగింది మళ్ళా. మరి ఆఖరికి ఏమైందో మీరు సుత చూడుర్రి. అచ్చిరా ఓ పార్కి వీడియో చూడుర్రి. క్షణికావేశంలో కొన్ని పనులు గిట్ల పానాలు తీసుకునేదాకా పోతాయి మళ్ళా. ఇక కట్టుకున్న భార్య కళ్ళ ముందే గిట్ల ఉరి వేసుకుని వేలాడుతుంటే ఎట్లుంటది? ఇంటుంటేనే పానం జల్లుమంటుంది కదా. ఇక ముచ్చట ఏందంటే సాధారణంగా మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు జరగడం సాధారణమే. తిట్టుకుంటూ ప్రేమగా కొట్టుకుంటూ ఉండడం కూడా చాలా మంది జీవితాలను ఇట్లనే ఉంటాయి. ఇక ఎప్పుడైనా ఇద్దరిలో ఎవరైనా ఆపత అయితే అప్పుడప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ప్రేమ గురించి. ఇక గిట్లా కొందరు మొగుడు పెళ్ళాలు చిన్నదానికి పంచాయతీలు పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసుకుంటారు. ఇక ఇప్పుడు సుత అట్లాంటిదే అయింది మళ్ళా. ఇక కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసు రైల్వేలో లోకో పైలట్గా విధులు నిర్వహిస్తుండు మళ్ళా. ఇక అతనికి కృష్ణవేణితో వివాహమైందల్లా. కొంతకాలంగా కొత్త మొగుడు పెళ్ళాల మధ్య కుటుంబ కలహాలు అయితే జరుగుతున్నాయంట. ఇక తరచూ గొడవపడడం, ఆ తర్వాత కలిసిపోవడం వాళ్ళకి పరిపాటిగా మారిందని స్థానికులు కూడా చెప్తురు. కానీ నిన్న మాత్రం అలా కాలేదు. ఆ రోజు ఓ గొడవ భార్య ప్రాణాలు పోయే వరకు దారితీసింది మళ్ళా. ఇక ఆ రోజు భర్తతో గొడవపడి నేను ఉరి వేసుకుంటానని భర్తతో భార్య కృష్ణవేణి చెప్పింది. ఇక భర్త సుత సరే వేసుకోమని అనుకొచ్చిండు. ఇక ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది మళ్ళా. అదేదో ఎవరు లేని సమయంలో అయితే అసలే కాదల్లా, నేరుగా కట్టుకున్న మొగుడు ముందే భార్య ఉరి వేసుకుందల్లా. అయితే ఆ ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీనివాసు అక్కడే ఉండి ఉరి వేసుకుంటున్న భార్యని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదల్లా. పైగా ఉరి అలా కాదు ఇలా కాదు ఇలా వేసుకోవాలంటూ భార్యకైతే సూచనలు చేస్తూ వీడియో సుత రికార్డు చేసిండు పూరి. సరిగా వేసుకో, ఆడకుండా అలా
కృష్ణ అటు పెట్టమా కృష్ణ పోయే కృష్ణ. ఇక ఇది తమాషా జరిగిందా లేకుంటే కృష్ణవేణి మొగుడే గిట్ల ఏంచిండా అనేది పోలీసులు అయితే ఆరాధిస్తారు. మళ్ళా ఇక కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు కూడా ఆగ్రహవేశాలకు లోనై శ్రీరాముని పొల్లు కొట్టిరు. ఇక పోలీసులు వచ్చి కృష్ణవేణి మొగుడిని పోలీస్ స్టేషన్కి వతకవేరు. అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతన్ని శిక్షించాలని అయితే వాళ్ళు పట్టుబట్టిరు పోరి. మరి గింత అన్యాయం ఉంటుంది అల్లా. భార్య ఊరేసుకుంటే భర్త ఆపాల్సింది పోయి ఇట్లేసుకో అట్లేసుకో అని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పురి మీరు కూడా. నా పేరు నాగరాజు, నందలూరు భగత్ సింగ్ కాలనీ కట్టపైన ఉంటాము. చనిపోయిన పాప అమ్మని అవుతాను. 9 ఏళ్ళ కిందట పాపకు పెళ్లి చేసినాము. 1 సంవత్సరం దాకా బాగా కలిసిమెలిసి బాగానే ఉన్నారు. సంవత్సరం నుంచి పాపను వేధించడం జాతి అయింది. కానీ పాప వస్తానింది పోతానింది. వాడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి మేమేం మార్చుకోలే అని చెప్పి మాట్లాడి తీసుకుపోతానే ఉన్నాడు. పాప కూడా నేను మార్చుకుంటాలేనా అని తీసుకుపోతా వస్తా ఉన్నారు. ఒక 5 ఏళ్ళ నుంచి మధ్యలో వాళ్ళకి ఒక ఆమె ఎంటర్ అయింది. ఒక ఆమె ఎంటర్ అయిన కాడి నుంచి పాపకు టార్చర్ పెట్టడం మొదలైంది. గత ఒక 3 నెలల కిందట అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడిన రికార్డింగ్లు అన్నీ మా పాప సెల్లోనే ఉన్నాయి. ఉంటే పాపను కొట్లాడేదలగల పాప ఇక్కడికి వచ్చి ఒక 20 రోజులు ఉండింది. నోరు మంచిదైతే ఊరు మంచదు అంటారుల్లా. అచ్చం మన సైన్మా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ వ్యవహారం సుత గట్లనే ఉంది. మళ్ళా అరే రోజు ఏదో ఒక కాయం పని కట్టుకొని మరి ముంగడేసుకుంటాడల్లా. అరే గా మొన్ననేమో రాబిన్హుడ్ ఈవెంట్లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనరాని మాటలు అన్నాడు. ఇక గా తర్వాత ఆలిని సుత స్టేజ్ పైన తిట్టిండు. ఇక గిప్పుడు సుత గా తమిళనాడు దివంగత మాజీ సీఎం ఎంజీఆర్ పై అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసిండంట. మరి ఏందో పారిపోయి చూద్దాం పారి. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటకిరీట రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పనక్కర్లేదు. మళ్ళా ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి అనేక సినిమాల్లో నటిస్తుండు. మళ్ళా ఇక ఇప్పుడు ఆయన తన సినిమాలతో కంటే వరుస వివాదాలతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తుండు. ఇక దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అల్లరించిన ఆయన ఇటీవల పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు ఊరికే నోరైతే జారుతుండల్లా. ఇక పెద్ద వాళ్ళ ముందు స్టేజ్ పైన నోరు జారుతుండల్లా గిట్లా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామ గారు వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, ఈజ్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. ఆ తర్వాత ఇక ఇప్పుడు సుత పని కట్టుకొని పనికిరాని ముచ్చట ముంగడేసుకుండు. ఇక సినిమా ఈవెంట్స్ పలు కార్యక్రమాల్లో ఆయన చేసిన కామెంట్స్ చిక్కులైతే పడేస్తున్నాయి. వేడుకల్లో లెజెండరీ యాక్టరు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. తమిళుల ఆరాధ్య నటుడిపై ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయవాటికి సినీ ప్రముఖులు తమిళులైతే మండిపడుతురు గిట్లా. ఇక సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తురు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్ తన మాటలకు వివరణ ఇస్తూ క్షమాపణ కూడా చెప్పిండు. తమిళంలో మాట్లాడుతూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింటైతే వైరల్ అవుతుంది గిట్లా. வணக்கம், வந்தனம், நமஸ்காரம். நான் தெலுங்கு நடிகர் ராஜேந்திர பிரசாத். 2 நாளுக்கு முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க.
அந்த ஃபங்க்ஷனில் பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியாக பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியன்ல தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பற்றி சும்மா ஜாலியாக பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துடுச்சு. அது இப்போ யார் பண்ணாங்கன்னு தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்றும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளோ தைரியம் எனக்கு. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పడికింపోదు. ఇక తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేను ఎంజీఆర్ని దైవంలా భావిస్తాను. నేను ఇక తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే సమయంలో నోరు జారాను నేను. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేస్తే కావని, కొందరు ఈ అంశాన్ని కావాలనే పెద్దగా చేస్తురని ఆయనపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉండగా ఆయన సీఎంగా ఉండు మేము నటిస్తుంటే వచ్చి వారు చూసేవారని చెప్పుకొచ్చిండు గిట్లా. మరి అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడగలనా? నా వ్యాఖ్యలు ఎవరికైనా బాధించి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయనని రాజేంద్ర ప్రసాద్ సారు గిట్లా సారి చెప్పిండిగా. ఇక ఇదే కాకుండా గప్పట్ల ఓ సినిమా ఈవెంట్ల ఆలీగాడు ఏడి డాష్ నా కొడుకు అని తిట్టిండు. ఇక తర్వాత గిట్ల మేము రోజు అనుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇక గది ముచ్చట. ఇక గివ్వుల్లా ఇయాలటి బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుతా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. మళ్ళా రేపు అత్తా.